అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగినటువంటి కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరము దేవుని ప్రేమను బట్టి సజీవులమై ఉన్నాము. సజీవులమైనటువంటి మనము ఈ దినాన ప్రభుని కనపరుచుకుందాం గొంతెత్తి. ప్రియమైనటువంటి స్నేహితులారా, లేఖనంలో నుంచి మనము రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని అపోస్తలుడైన పౌలు గారు రోమియులకు వినిపించారు, వివరించారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ప్రభువు నామము అని ఆయన ఉచ్చరించారు, ప్రార్థన అని ఉచ్చరించారు, రక్షణ అనేటటువంటి పదాన్ని ఉచ్చరించారు. ప్రియమైన స్నేహితులారా, లోకంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క నామములో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నామములో మనము తండ్రిని ఏది అడిగినా తండ్రి మనకు దానిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ కార్యమైనా ఎంచి ప్రార్థించినా దానిని తక్షణమే ప్రభు జరిగించేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క మహిమ కలిగినటువంటి కృపను బట్టి మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులైనటువంటి వారిని వెంటబెట్టుకుని వెళ్ళి 3 శిష్యులను కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళినటువంటి సందర్భంలో ఆ 3 కూడా ఏకాంత ప్రార్థనలో ఉంచి ఆయన వారి దగ్గర నుంచి రాత్రి దూరం వెళ్ళి ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన చేస్తామన్నారు, కానీ శరీరం సహకరించుకు నిద్రపోయారు. ప్రియులారా, అప్పుడు ఆయన తన ప్రార్థనను ముగించుకుని వచ్చి ఎంతో ప్రేమతో వీరిని తట్టి లేపి, మీరు ఒక గడియైనా నాతో మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని ప్రభువారు వారిని బలపరుస్తూ ఉన్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, ఆదరణగా. ప్రియమైన స్నేహితులారా, వారికి చేయాలని ఉంది కానీ శరీరం సహకరించట్లేదు. అయితే చేస్తాం ప్రభు అంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ప్రభు మరలా వచ్చేసరికి వారు నిద్రపోతూనే ఉంటున్నారు. ప్రభు వచ్చి లేపుతూ ఉన్నారు. ఇలా ప్రభు ముమ్మారు వారిని తట్టి లేపడం అనేది జరిగింది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. ప్రియులారా, శోధన తప్పించుకోవాలన్నా, శోధకుడి నుండి తప్పించుకోవాలన్నా ప్రభువుకు మనం ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తారు. ప్రభువు ప్రార్థన ఆలకించేవారు కనుక మనము ప్రార్థించుట మన పని, సహాయం చేయటం ప్రభువారి పని. కనుక చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తూ ఉన్నారు. కనుక భూలోకంలో ఉన్నటువంటి మనము ప్రార్థన చేసి వచ్చేటటువంటి సమస్యల్లో విజయాన్ని పొందేటటువంటి వారుగా ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు ఒక చక్కని ప్రవచనాన్ని చెప్పారు. అబ్బాయి, భక్తుల కాలం ముగుస్తుందిక, రాబోయేటటువంటి కాలము కత్తుల కాలము. భక్తుల కాలము పూర్తయిన తర్వాత కత్తుల కాలం వస్తుంది. అప్పుడు భూమి మీద రక్తం చిందించబడుతుంది. ఎవరైతే ప్రభు పేరిట ప్రార్థిస్తూ దైవ సన్నిధి చేస్తూ ఉంటారో వారు మాత్రమే శత్రువులకు కనబడకుండా, మరి ఆది కాండములో 19వ అధ్యాయములో లోతు గారు ఆ దుర్జనుల నుంచి విడుదల పొందడానికి దేవదూతలైన వారు వారికి కనుమబ్బు కలగజేసి బయటికి తీసుకొచ్చినట్లుగా తిరస్కరణ విద్య అని దానికి ఆయన పేరు పెట్టారు. అలాగును భక్తులను కాపాడుటకు దేవుడి ఈ విద్యను, ఈ కనుమబ్బును కలగజేస్తారు. అందువలన శత్రువులు భక్తులను చూడలేరు, వారి మాటలు వింటారు. కనుక మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని సెలవిచ్చారు. ప్రియ స్నేహితులారా, అలాగూ ప్రార్థించిన ప్రతి కుటుంబము కష్టాల నుంచి విడుదల పొందుతారు, కన్నీళ్ల నుండి విడుదల పొందుతారు, ప్రతి విధమైన బాధ నుంచి, దుఃఖము నుండి, వేదన నుంచి విడుదల పొందుతారు. మీరు ఏ స్థితిలో ఉన్నారో సర్వోన్నతులైనటువంటి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మీరు ఆయన మాటలను బట్టి ప్రార్థించండి, ఆశీర్వాదం పొందండి. ఈ ఆశీర్వాదము మీరు కూర్చున్నా, మీరు లేచినా, మీరు నడుస్తున్నా, మీరు నిలువబడినా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది.
మన వెంట వచ్చేది దేవుని ఆశీర్వాదమే, క్రియలే మన వెంట వస్తాయి. ప్రియమైన స్నేహితులారా, ప్రభు సెలవిచ్చినటువంటి మాట ప్రార్థన చేయమని, ఆయన పేరిట చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుంది, జయం ఉంటుంది, ప్రభువుకు మహిమ ఉంటుంది, ప్రజలకు క్షేమం ఉంటుంది. అట్టి క్షేమకరమైన దీవెన లోకమందున్న సర్వ కుటుంబములకు ప్రభువు ప్రసాదిస్తూ తన కృపాహస్తమును అనుగ్రహించి మేలుతో వారిని తృప్తిపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణప్రియుడమైన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, లోకమందున్న కుటుంబములు ప్రభు ఇదిగో నీకు మొరపెట్టి ఆశీర్వాదం పొందేటట్లు, ఆదరణ పొందేటట్లు, రక్షణ పొందేటట్లు, అనగా శత్రువు నుండి రక్షణ, సమస్యల నుంచి రక్షణ, ప్రభువా నిత్య జీవార్థమైనటువంటి రక్షణ సంపూర్ణముగా అందుకొని ఫలభరితులు కాగలుగునట్లు మా ప్రభును సహాయం దయచేసి మహిమను పొందమని మహాపరిశుద్ధులకు ప్రభువారి చేతికి బిడ్డలందరిని అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప తోడే నడిపించుగాక. ఆమెన్. మరణాత.